అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సచివాలయంలో అరగంట పాటు సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. రాజకీయ అంశాలపైన, కూటమి పార్టీలో చేరికలపైన వారిద్దరూ సమాలోచనలు జరిపారు. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అంశంపై చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించారు. మంచి రోజులు చూసుకుని నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని పవన్ చెప్పారు. దీనిపై గవర్నర్కు సమాచారం పంపుతానని చంద్రబాబు తెలియజేశారు. సంక్రాంతి తరువాత ప్రమాణ స్వీకారం చేసేందుకు నాగబాబు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే ఇష్యూపై సీఎం, డిప్యూటీ సీఎం చర్చించారు. నాగబాబుకు రాజ్యసభ సీటు వస్తుందనే ప్రచారం జరిగింది. బీసీ సంఘ నేత ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరడంతో ఆయనకే సీటు ఇవ్వాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే తాజా రాజకీయ అంశాలపైన, కూటమిలో చేరికలపైన పవన్, చంద్రబాబు చర్చించారు. వివాదాస్పద నేతలను చేర్చుకుంటే క్యాడర్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని వారిద్దరూ భావిస్తున్నారు. ఇప్పుడు చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇంకా భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పోస్టుల వ్యవహారంపై ఇద్దరు నేతలు చర్చించారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి స్వీప్ చేయడంపై చంద్రబాబు, పవన్ హర్షం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న సహకార సంఘాల ఎన్నికలు, పంచాయతీలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ సమన్వయంతో పనిచేయాలని ఇద్దరు అధినేతలు భావించినట్లు సమాచారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.